అద్భుతమైన ప్రోడక్ట్. అదేవిధంగా కిడ్నీ హెల్త్. కిడ్నీకి సంబంధించి కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడానికి మన దగ్గర కిడ్నీ హెల్త్ అనేది ఒక సప్లిమెంట్, ఒక ఆయుషాంత్ కేటగిరీ ఉంది. ఈ కిడ్నీ హెల్త్ లో మనకి ఆమ్లా గాని, వరుణ్ గాని, గ్రోక్షర, పాషాణ భేద్, అదేవిధంగా గిలోయి, భూమి అనంలా, స్వీట్ పర్పతి ఇలాంటి వనమూలికలతో మనకి తయారయ్యి ఉంటది. కాబట్టి వీటిలో మనకి ఆమ్ల అంటే మన కిడ్నీలో రాళ్ళని ఫామ్ అవనీయకుండా మనకి చేయడంలో మనకి ఆమ్ల బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా వరుణ్ కిడ్నీలో రాళ్ళు తయారయ్యే ఎంజైముల్ని పెరగనీయకుండా చేయడంలో ఈ వరుణ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా పాషాణ భేదు అంటే కిడ్నీలో స్టోన్ బ్రేకర్ గా పనిచేస్తుంది. ఈ పాషాణ భేద్ అనేది ఒక వనమూలిక. ఆ వనమూలిక చేసే పని ఏంటంటే కిడ్నీలో ఉన్న రాళ్ళని బ్రేకర్ గా అంటే బ్రేక్ చేసింది, పగలగొట్టి దాన్ని పెరగనీయకుండా చేస్తుంది అనమాట. ఇలా మనకి ఒక్కొక్క వనమూలిక, ఈ వనమూలికలన్నీ కూడా కిడ్నీలో స్టోన్స్ ని ఫామ్ అవనీయకుండా వాటికి ఉత్పత్తి అయ్యేటువంటి ఎంజైముల్ని పెరగనీయకుండా చేయడంలో మన కిడ్నీ హెల్త్ అనేది ఒక అద్భుతమైనగా పనిచేస్తుంది. మన కిడ్నీ ఆరోగ్యంగా ఉండాలంటే మన యొక్క కిడ్నీ హెల్త్ సప్లిమెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళ యొక్క కిడ్నీ చాలా హెల్తీగా ఉంటుంది. ఇలాంటి చాలా మంది కిడ్నీ ప్రాబ్లం వచ్చి రాళ్ళు బాగా ప్రాబ్లం అయ్యి 20 mm రాళ్ళను కూడా మన స్టోన్స్ ని బ్రేకర్ గా పనిచేస్తుంది మన కిడ్నీ హెల్త్ అనేది. కాబట్టి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా మన కిడ్నీ హెల్త్ ని సజెస్ట్ చేయండి. ఒక అద్భుతమైన రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మన కిడ్నీ హెల్త్ ని యూజ్ చేయడం వల్ల రాబోయే ఫ్యూచర్ లో కిడ్నీ ప్రాబ్లం అనేది రాకుండా ఉండాలి అంటే మన కిడ్నీ హెల్త్ సజెస్ట్ చేయొచ్చు. కాబట్టి ఇలా కిడ్నీ హెల్త్ కూడా మనకు ఒక అద్భుతమైన ప్రోడక్టే మన కిడ్నీ హెల్త్. నెక్స్ట్ టాక్సిక్లీన్. మన బాడీ అనేది టాక్సిన్స్ తో అంటే డిటాక్సిఫికేషన్, మన బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని బయటికి రిమూవ్ చేయడంలో ఒక అద్భుతమైన ప్రోడక్టే మన టాక్సిక్లీన్. అదేవిధంగా మనకి ఈ యొక్క టాక్సిక్లీన్ అనేది త్రిఫల, వేప, పసుపు మరియు స్వర్ణపత్రి వంటి సహజమైన నిర్విషీకరణ పదార్థాలతో తయారై ఉంటుంది. ఇక్కడ మనకు పెద్ద ప్రేగు శుభ్రపరచడానికి మరియు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. ఈ టాక్సిక్లీన్ అనేది మన రక్తాన్ని శుద్ధి చేయడం, అంటే రక్తాన్ని ఎప్పుడైతే క్లీన్ చేస్తామో అప్పుడు మన బాడీ అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మనకి మలబద్ధకాన్ని నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అదే మొటిమలు రానికుండా చేయడంలో మన యొక్క టాక్సిక్లీన్ ఒక అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జీవక్రియ మరియు జీర్ణక్రియలను నియంత్రించడంలో మన రెస్పోకేర్, మన టాక్సిక్లీన్ అనేది పనిచేస్తుంది. అదేవిధంగా ఈ టాక్సిక్లీన్ మనం యూజ్ చేసినట్లయితే కొంతమందికి వంకాయ కానీ, గోంగూర కానీ కొన్ని వస్తువులు చాలా మందికి పడవు. అలాంటి వాళ్ళకి ఈ టాక్సిక్లీన్ ని యూజ్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఆ ఆహారాలని వాళ్ళు తీసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది ఈ టాక్సిక్లీన్. టోటల్ గా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అని రిమూవ్ చేయడంలో మన ఆయుషాంత్ కేటగిరీలో టాక్సిక్లీన్ ఒక అద్భుతమైన ప్రొడక్ట్ అండి. కాబట్టి టాక్సిక్లీన్ ఇయర్లీ 1 or 2 times వాడినట్లయితే మన బాడీలో ఉన్నటువంటి, శరీరంలో ఉన్నటువంటి, బ్లడ్ లో ఉన్నటువంటి టాక్సిన్స్ రిమూవ్ చేసే లక్షణం కలిగి ఉన్నటువంటి మన టాక్సిక్లీన్ ని యూజ్ చేయాలి. లివర్ హెల్త్. లివర్ ని అంటే మనం ఇందా కిడ్నీని ఆరోగ్యం గురించి కిడ్నీ హెల్త్ ఉంది. అదేవిధంగా లివర్ హెల్త్, మన బాడీలో ఉన్నటువంటి లివర్ ని ఆరోగ్యంగా ఉంచడంలో మన వెస్టేజ్ లో ఉన్నటువంటి లివర్ హెల్త్ చాలా అద్భుతమైన ప్రోడక్ట్. ఇది మనకి పిపాలి మరియు ద్రాక్ష మరియు ఆంజూర్, అదేవిధంగా పూటుగా, సిరేటా, బట్కాటియా వంటి పదార్థాలతో తయారవుతుంది. ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ మన చూడండి, ఇవన్నీ కూడా వనమూలికలు. ఈ వనమూలికలతో తయారైంది మన లివర్ హెల్త్. లివర్ ఆరోగ్యంగా ఉంచడంలో, అంటే లివర్ యొక్క కాలేయం యొక్క సెల్స్ ని డ్యామేజ్ కాకుండా
మా వాటిని రీజనరేట్ చేయడంలో ఒక అద్భుతంగా ఉపయోగపడే ప్రొడక్టే లివర్ హెల్త్. లివర్‌కి వచ్చేటువంటి లివర్ సిరోసిస్ అనే ఒక వ్యాధి అనమాట. అది రాకుండా చేయటంలో ఈ యొక్క లివర్ హెల్త్ బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా హెపటైటిస్ మనకి హెపటైటిస్ అంటే కామెర్లకు సంబంధించిన వాటికి కూడా రానికుండా చేయడంలో ఈ యొక్క లివర్ హెల్త్ అనేది అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా దీర్ఘకాలికంగా కాలేయ వ్యాధులు చికిత్సకు ఇది బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా కాలేయ పునర్జీవనంలో అంటే రీజనరేట్ చేయడంలో ఈ యొక్క లివర్ హెల్త్ అనేది బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మన లివర్‌ని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే అంటే లివర్‌కి ఆరోగ్యంగా ఉందా లేదా తెలియడానికి మనకు చాలా టైం పట్టిద్ది. కానీ లివరు దీర్ఘకాలికంగా అనారోగ్యానికి గురవుతుంది. కాబట్టి మనం గాని ఇయర్‌లీ 1 ఆర్ 2 టైమ్స్ లివర్ హెల్త్‌ని వాడినట్లయితే మన లివర్‌ని మనం ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఆయుషాన్ కేటగిరీలో వైటల్ కాంప్లెక్స్. ఈ వైటల్ కాంప్లెక్స్ అనేది ఒక మన ఈ ఉపయోగం ఏంటంటే మన శరీరంలో మన శరీరం అనేది మన శరీరంలో ఉన్నటువంటి మన శరీరాన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి మన శరీరాన్ని కాపాడడంలో ఈ వైటల్ కాంప్లెక్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. అంటే మన బాడీలో ఉన్న కణాలని ఈ ఫ్రీ రాడికల్స్ అంటే కొన్ని ప్రకృతిలో అంటే మన వాతావరణంలో ఫ్రీ రాడికల్స్ మన మన శరీరంలో సెల్స్ ని డ్యామేజ్ చేయడానికి ఫ్రీ రాడికల్స్ అనేవి డ్యామేజ్ చేస్తాయి. వాటి నుంచి కాపాడటంలో ఈ వైటల్ కాంప్లెక్స్ అనేది బాగా యూజ్ అవుతుంది. అంటే ఈ మన అంటే ఇక్కడ ఇదంతా కూడా ఈ వైటల్ కాంప్లెక్స్ వాడటం వల్ల టోటల్ గా ఓవరాల్ గా మన బాడీలో ఉన్నటువంటి మన కణాలని డ్యామేజ్ కాకుండా చేయడంలో ఈ వైటల్ కాంప్లెక్స్ బాగా యూజ్ అవుతుంది. అదేవిధంగా శరీరంలో యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అదేవిధంగా టోటల్ గా ఈ వైటల్ కాంప్లెక్స్ వాడటం వల్ల దీంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల ఆమ్లా గానీ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ అదేవిధంగా ల్యూటిన్ అదేవిధంగా మనకి ఇన్ని రకాల ఇంగ్రీడియంట్స్ ఉండటం వల్ల మన బాడీని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి కాపాడటంలో చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. మన ఏజ్ ని కూడా తక్కువగా చూపించడానికి మన కణాన్ని రీజనరేట్ చేయడానికి ఈ వైటల్ కాంప్లెక్స్ బాగా యూజ్ అవుతుంది. కాబట్టి మన బాడీ కూడా స్ట్రెస్ గురవుతుంది. ఆ స్ట్రెస్ నుంచి కాపాడటంలో ఒక అద్భుతమైన ప్రోడక్ట్ వైటల్ కాంప్లెక్స్. దీనిలో ఉన్నటువంటి లూటిన్ అనేది మన కంటి చూపును మెరుగుపరచడానికి కూడా బాగా ఉపయోగపడుతుంది ఈ వైటల్ కాంప్లెక్స్. మనం ఎప్పుడైనా షుగర్ ఉన్న వాళ్ళకి ఇవ్వడంలో సప్లిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఈ వైటల్ కాంప్లెక్స్ కూడా ఇచ్చినట్లయితే మంచి రిజల్ట్ రావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా అలసటను ఎదుర్కొంటుంది, ఒత్తిడి తట్టుకునే శక్తిని మన శరీరానికి పెంచుతుంది. అదేవిధంగా మన జీవనశైలిని వచ్చే వ్యాధుల నుంచి ఫ్యూచర్ లో వచ్చే వ్యాధుల నుంచి కూడా ఈ వైటల్ కాంప్లెక్స్ అనేది కాపాడుతుంది. నెక్స్ట్ ప్రో కార్డు మనకి కార్డియో కేర్ కేటగిరీలో మనకి కార్డియో కేర్ అనేది ఒక కేటగిరీ ఉంది మనకి. దాంట్లో మనకి ఆయుషాన్ కేటగిరీలో మాత్రం ప్రత్యేకంగా ప్రో కార్డ్ గుండె మనం రక్షించడం అంటే మన కార్డియోవెస్కులర్ సిస్టాన్ని బలోపేతం చేయడానికి ఒక అద్భుతమైన ప్రోడక్టే ప్రో కార్డ్. అర్జున, అశ్వగంధ, వెల్లుల్లి మరియు గుగ్గులు వంటి సహజ శాశ్వతమైన పదార్థాలు కలిగి ఉంటది ఈ యొక్క ప్రో కార్డు. కార్డియో టానిక్ గా పనిచేస్తుంది, మన కార్డియో టానిక్ గా పనిచేస్తుంది ఈ యొక్క ప్రో కార్డు. అదేవిధంగా గుడ్ కొలెస్ట్రాల్ ని డెవలప్ చేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని స్థాయిల్ని నియంత్రిస్తుంది ఈ యొక్క ప్రో కార్డు. అదేవిధంగా మన ఈ కార్డియో వెస్కులర్ సిస్టమ్ లో ఉన్నటువంటి ఫంక్షనింగ్ మొత్తాన్ని ఇంప్రూవ్ చేయడంలో ప్రో కార్డు ఒక అద్భుతమైన ప్రొడక్ట్. చాలా రకాల గుండె సంబంధమైన అంటే గుండె కండరాలు కానీ వాల్స్ అంటే వాడలు కానీ అదేవిధంగా గదులు కానీ ఇవన్నిటిని కూడా అంటే గుండె సంబంధించిన ఓవరాల్ గా హార్ట్ కు సంబంధించినటువంటి కార్డియో సిస్టాన్ని మొత్తాన్ని కూడా ఇంప్రూవ్ చేసే ఒక అద్భుతమైన ప్రోడక్టే మన ప్రో కార్డు. కాబట్టి ఈ ప్రో కార్డ్ ని
ఇవ్వటం ద్వారా బెస్ట్ రిజల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా గుండెకి సంబంధించినటువంటి ఫంక్షనింగ్ మొత్తాన్ని కూడా ఇంప్రూవ్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ బాగా ప్రాపర్ గా ముందుకు తీసుకెళ్లడంలో మన ప్రోకార్డ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ కూడా మనం డైలీ చూసే అర్జున అనేది ఒక వనమూలిక, అశ్వగంధ, వెల్లుల్లి, గుగ్గుల్ ఇవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ తో తయారైంది మన యొక్క ప్రోకార్డ్ క్యాప్సిల్. నెక్స్ట్ మన ఆయుష్ కేటగిరీలో ప్రోస్టేట్ కేర్. ఈ ప్రోస్టేట్ అనేది పురుషుల యొక్క పునరుత్పత్తిలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుంది. ఇది ఏజ్ పెద్ద అయిన తర్వాత, చాలా ఏజ్ అయిన తర్వాత ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ఎన్లార్జ్ అవ్వడం ద్వారా చాలా సమస్య ఎదుర్కొంటారు. ఆ సమస్య నుంచి మన యొక్క వెస్టేజ్ సహసిద్ధంగా బయటికి తీసుకురావడానికి ఈ ప్రోస్టేట్ కేర్ అనే ఒక ఆయుషాత్ సప్లిమెంట్ అనేది తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ ప్రోస్టేట్ కేర్ ని వాడినట్లయితే ప్రోస్టేట్ గ్లాండ్ కు సంబంధించినటువంటి ప్రాబ్లం నుంచి వాళ్ళు సహసిద్ధంగా వాళ్ళు బయటపడడం అనేది జరుగుతుంది. ఈ ప్రోస్టేట్ గ్లాండ్ అనేది ప్రాబ్లం అనేది చాలా ఇబ్బంది పడుతూ వాళ్ళ జీవనశైలి చాలా నిస్సారంగా గడిపిన వాళ్ళకి ఈ ప్రోస్టేట్ కేర్ మనం ఇచ్చినట్లయితే వాళ్ళకి చాలా మంచి హెల్త్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఇలాంటి అద్భుతమైనటువంటి ఆయుష్ కేటగిరీని, అద్భుతమైనటువంటి ప్రొడక్ట్స్ ని మన వెస్టేజ్ సంస్థ తయారు చేయడం అనేది జరగడం చాలా అదృష్టం అండి. ఇలాంటి ఈ అద్భుతమైన ప్రొడక్ట్స్ ని, ఈ ఆయుష్ ప్రొడక్ట్స్ ని బాగా ప్రమోట్ చేసుకుని మంచి ఆరోగ్యంతో పాటుగా మంచి ఆదాయాన్ని కూడా తీసుకునే కేటగిరీ ఈ ప్రోస్టేట్ కేర్, ఈ ఆయుష్ కేటగిరీ. కాబట్టి ఈ ఆయుష్ కేటగిరీలో ఉన్నటువంటి సప్లిమెంట్స్ అన్నిటిని కూడా ఏ సప్లిమెంట్ దేనికి వాడాలి అనే దాని గురించి మనం తెలుసుకుంటే దాన్ని మనం వాళ్ళకి సజెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వాడుకుని మంచి మెరుగైన ఆరోగ్యాన్ని పొంది వాళ్ళు మనల్ని బాగా వేరే వాళ్ళకు కూడా ఇలాంటి వాటి వల్ల మనకి ఆరోగ్యంతో పాటుగా ఆదాయం కూడా వస్తుంది అనే విషయాన్ని మనకు వాళ్ళకి చెప్పడం ద్వారా మంచి లైఫ్ ని మెయింటైన్ చేయొచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆయుష్ కేటగిరీ ఉన్న ప్రొడక్ట్స్, ఆ ప్రోడక్ట్ ఏ విధంగా పనిచేస్తుంది, దేనికి సంబంధించింది, దాని యొక్క నేము, అది దేనికి పనిచేస్తుంది అనే దాని గురించి తెలుసుకుని మనం సజెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు వాడుకుని మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. సో ఈ రోజు మనకి ఆయుష్ కేటగిరీలో ఉన్న ప్రొడక్ట్స్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఈ రోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి మన జూమ్ చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి వైఎస్ఆర్ మాస్టర్ గారికి, అదేవిధంగా ఇంతసేపు ఓపిక్ గా విన్న లీడర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విషయం వెళ్తండి. ఓవర్ టు నాచారి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నిజంగా మన ఆయుష్ ప్రొడక్ట్స్ గురించి అద్భుతంగా వివరించారు, చాలా క్లారిటీగా. మరి ఈ రోజు ఆయుష్ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ మొత్తం అందరికి క్లియర్గా అందింది అనుకుంటున్నాను. మన దాంట్లో ఎవ్రీ ప్రోడక్ట్ ఉందండి చక్కగా. అంటే కిడ్నీ హెల్త్, లివర్ హెల్త్, మన రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి రెస్పో కేర్, అట్లాగే గుండెకి సంబంధించి ప్రోకార్డు. సో ఈ విధంగా ఈరోజు చాలా ప్రొడక్ట్స్ గురించి మనం తెలుసుకోవడం జరిగింది. మ్యాక్సిమం ఈ ప్రొడక్ట్స్ కూడా అద్భుతంగా పనిచేస్తున్నాయి. మరి ఈ ప్రొడక్ట్స్ వాడి రిజల్ట్ వచ్చిన వాళ్ళైనా లేదా ఈ ప్రొడక్ట్స్ మీద డౌట్ ఉన్న వాళ్ళైనా హ్యాండ్ రైజ్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఒక 5 అవకాశం ఉంటుందండి. చంద్రేశ్వరరావు గారు హ్యాండ్ రైజ్ చేస్తారు. ఎవరైనా ఒకసారి సార్ అన్మిట్ ఆఫించాను సార్, మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. నేను రాజోల నుంచి మాట్లాడుతాను సార్. నా పేరు నాగేశ్వరరావు సార్. మరి నాంచారయ్య గారు ఇచ్చినటువంటి ఆయుష్ మన ప్రొడక్ట్స్ గురించి చాలా వివరంగా చెప్పారు. ఈరోజు అయితే ఈ క్లాస్ విన్నందుకు మేము చాలా ఆనందపడుతున్నాం. ఎందుకంటే వాటి గురించి మాకు ఇంతవరకు ఏమీ తెలియదు. ఎందుకంటే మేము జాయిన్ అయ్యి కొత్త వాళ్ళం కాబట్టి ఒక్కొక్క క్లాసు వినే కొలిది ఇంకా ఒక్కొక్కరు ఒక్కో విధంగా చెప్తున్న కొలిది మేము నేర్చుకుంటున్నాం సార్. ఈరోజు నాంచారయ్య గారు చెప్పినటువంటి క్లాస్ అయితే చాలా అద్భుతంగా ఉంది. నాంచారయ్య గారు నమస్కారం. గుడ్ మార్నింగ్ సార్.
సార్ వెంకటేశ్వర గారు క్లాస్ చెప్పింది వెంకటేశ్వర గారు సార్. వెంకట సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సారీ నాంచారయ్య గారు ఏమనుకోకండి. ఓకే సార్. చాలా సార్ డైలీ మాట్లాడుతున్నారు, చక్కగా మాట్లాడుతున్నారు, మంచి డౌట్స్ కూడా ఇప్పటికప్పుడు అడుగుతున్నారు. అవును సార్. థ్యాంక్ యూ సార్. సార్ మేము కొత్తగా జాయిన్ అయ్యాం సార్. మన February 4ని 5 తరగతి మాస్టర్ గారు క్లాస్కి వచ్చాం సార్. మేము ఇంకా చాలా ఎక్సైజ్ కంపెనీలో చిన్న పిల్లలు సార్ మేము అని చాలా మీ క్లాసెస్ అందరూ కూడా అరుణ మేడం గారు కానీ మీ క్లాసెస్ కానీ ఇవన్నీ అంటుంటే మేము ఎందుకు వెనకబడిపోయామని చాలా బాధపడుతున్నాం సార్ ఈ రోజు మేము. అది తప్పకుండా మీ అంత స్థాయికి రావాలని మేము ఆశపడుతున్నాం సార్. మేము కూడా ఇలా జూమ్ లో క్లాస్ చెప్పాలని ఒక ఉత్సాహంతో ఉన్నాం సార్. నేను తప్పకుండా ఈ నెల లోపల జూమ్ లో క్లాస్ చెప్తానని ఆశపడుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఖచ్చితంగా చెబుతారు సార్ క్లాస్, మంచి పొజిషన్కి వెళ్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.